నమస్కారం ప్రజలారా. ఆల్రెడీ కేసులతో కింద మీద పడుతున్న కేటీఆర్ పైన ఇంకొక కేసు బుక్ అయింది. నిన్న ఏసీబీ విచారణకు పోయి వస్తుండగా పోలీసుల పైన వ్యతిరేకంగా వాళ్ళపైన అరుస్తూ వాళ్ళపైన అసభ్యమైన పదాలను వాడుతూ ట్రాఫిక్ భంగం కలిగిస్తూ పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మిస్టర్ కేటీఆర్ పైన కేసు ఫైల్ అయింది. ఈయన బల్బ్ ఎంత ఉందో మీకు వీడియో చూపిస్తే ఒకసారి వీడియో విషయంగా మాట్లాడుతుంది. మీడియా మీద దాడెందుకు? ప్రాబ్లం ఏంది? ఇక్కడ మాట్లాడితే ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏడుంది? మీడియా పాయింట్ ఏడుంది? ఎక్కడుంది? ఇక్కడ మాట్లాడితే ఏమి వచ్చింది? నీకు ఏమి ఇబ్బంది అయింది? ఏం ట్రాఫిక్ అలో చేయాలా? ఇక్కడ అన్ని బ్యారికేడ్స్ పెట్టి ఎందుకు ఇంత భయం ఎందుకు మాట్లాడితే మీడియాతో? మరి భయం కాకపోతే ఏందండి? అదే మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, సరే వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేస్తున్నారంట, మళ్ళీ మాట్లాడదాం. ఏమైంది అంటే ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ ని పట్టుకొని నీకేం నొస్తుంది, ఏమైతుంది, అరే ఓ సిగ్గులేని సన్నాసి, వాళ్ళ ఎవ్వరు కూడా నీళ్ళక అయ్యల పేరు చెప్పుకొని అవ్వాల పేర్లు చెప్పుకొని ఎదగలే. కింద నుంచి పై దాకా కష్టపడి చదువుకొని జాబులు తెచ్చి రాష్ట్ర ప్రజల సంరక్షణ కోసం పనిచేసిన పోలీసులను నీకేం నొస్తుంది, నీకేం నొస్తుంది? అంత గ్రౌండ్ ఫ్లోర్ పలిచిన మాటలు అది. వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది పోయి నీ బల్బుతోని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఊకే కూర్చుంటారు అనుకున్నావు. ఆల్రెడీ నీ అయ్యా గ్రౌండ్ ఫ్లోర్, నీ గ్రౌండ్ ఫ్లోర్ కలిసినందుకే కదా ప్రజలు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొట్టింది. మళ్ళీ గౌరవనీయులైన పోలీసులకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటే నీకు తెలియదా? ప్రెస్ పాయింట్ చేయడం తెలియదా? రోడ్ మధ్యలో ప్రెస్ పాయింట్ పెడతావు. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతే ప్రెస్ పాయింట్ పెట్టించిన దాని రోడ్ మధ్యలో సిగ్గులేని సన్నాసులు. ఆల్రెడీ ప్రజలకు ఇబ్బంది కలిగించుకుంటా, మీ వల్ల ప్రజల సొమ్ము పోయిందని నీకు విచారణ కలిగిస్తే వాళ్ళ ప్రజలకు ఇబ్బంది కలిగించుకుంటా, పబ్లిక్ న్యూసెన్స్ చేసుకుంటా, ట్రాఫిక్ అంతా కలిగించుకుంటా, మళ్ళీ పోలీసుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటట్టు కొంచెం వాళ్ళ సోయి ఉండాలి కదా సన్నాసి. ఏం లేకుండా అయ్య పేరు చెప్పుకొని మినిస్టర్ అయింది నువ్వు, పోలీసులు కాదు.